7వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుతున్నాను ద్వారా చిత్తగించండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నాకు అనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచి తిని నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేయును కాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిగిలి గొప్ప దైవమా నీకు వందనాలు. ఒక వారం దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోచేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకులలో మీరు అనుగ్రహించి ఈ యొక్క నా తండ్రి ఉదయకాల సమయములో నాయన పరిశుద్ధ జనముగా మీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నిన్ను మయంపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, అవకాశమును బట్టి, అనుకూలమైన పరిస్థితులను బట్టి, వాతావరణమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. కరుణగల మా దేవానికి వందనాలు. సమయంలో చదవబడిన నీ పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. చదవబడిన నీ పరిశుద్ధ లేఖన భాగమును మా వినికిడిలో ఆశీర్వదించండి, మాతో మాట్లాడండి. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో మాత్రం మాట్లాడండి. మా బ్రతుకులను నాయన ప్రభువా నా తండ్రి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించండి. మాలో ఉంటున్న లోటుపాటులను మాకు ఎరుకపరచండి. యోగ్యముగా నీ బలలో చేయి వేయడానికి కావలసిన ప్రభువా నా తండ్రి కృపలను మాకు మోసగండి. కన్న తండ్రి నీ వందనాలు, స్తోత్రములు. నిలబడిన నీ ఒక దీన సేవకుడు, కేవలము వడ్డీ వాడి నిష్ప్రయోజకుడు, ఎక్కడుంటున్న నీ ఒక ప్రియ వీళ్ళందరిలోకి మిక్కిలి అయోగ్యుడు, చిన్నవాడు ప్రభువా. నీ దాసుని నీ శిలువ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి ఒక పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీ దాసుని అభిషేకించుకొని నీ దాసుని నోటని ఒక మాటలు ఉంచి నీ చేతి నీళ్ళలో కప్పుకొని నాతో మా అందరితో ప్రభు మీరు మాట్లాడమని ప్రతిలాడుచుకుంటున్నాం ప్రభువా. నాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడవు కనుక నీకు వందనాలు. మీరు మాట్లాడుతుండగా వినుబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనసును, లోపడగలిగిన జీవితంలో అందరికీ అనుగ్రహించి నడిపించి మహిమనందుమని అలాగని చేస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలోనే స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి బ్రతిమిలాడి వేడుకొంచున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నందు నాకు అత్యంత ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. రక్షణ పొందిన మనందరి జీవితాలలో దేవుడు ఏ విధంగా మన జీవితాలు ఉండాలో, మనం ఎటువంటి పరిస్థితుల్లో మన జీవనాన్ని గడపాలో మరి నిత్యము మన ద్వారా మాట్లాడుతూ, తన వాక్యము ద్వారా మనల్ని సంధిస్తూ, మనల్ని దర్శిస్తూ, నిరంతరము మనతో సహవాసము చేయాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. దినమంతయు నా చేతులు దాపి మనల్ని మన కొరకు ఎదురు చూసే దేవుడు మన యేసయ్య. ఎదురు చూసే దేవుడు అంటే మరి మనల్ని ఎందుకొరకు ఎదురు చూస్తాడంటే మనము తన రూపంలోనికి మార్చబడడానికి, తన చిత్తములోనికి మనం మార్చబడడానికి, మనము దేవుడు కలిగి ఉన్న, మన జీవితంలో దేవుడు కలిగి ఉన్న సంకల్పము, ఉద్దేశానుసారంగా మనము జీవించాలని నిరంతరము మన కొరకు కనిపెట్టుకునే దేవుడు. వాస్తవానికి మనము దేవుని కొరకు కనిపెట్టుకోవడం అనేది నిరంతరము సాగుతూ ఉంటుంది. కానీ అదే కోణంలో దేవుడు కూడా మన కొరకు కనిపెట్టుకుంటాడు. హల్లెలూయా. మన కొరకు ఎదురు చూస్తాడు. మనము ఎదురు చూడడము ఏ విధంగానైతే ఉంటుందో దేవుడు కూడా మన కొరకు ఎదురు చూస్తుంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించి చూసినట్లయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ నేపథ్యం మనం గమనించినట్లయితే మరి సొలొమోను మందిరమును నిర్మాణం చేశాడు. నిర్మాణము చేసిన తర్వాత మరి అక్కడ జరిగిన పరిస్థితులను మనము కొన్ని చూద్దాం. దయచేసి మొదటి వచనములో చూసినట్లయితే, సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగిరాగా
చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారము చేసి ఆ ఆ ఆయనను ఆరాధించి స్తుతించిరి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మీరు 6వ వచనంలో చూసినట్లయితే రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. 9వ వచనంలో చూసినట్లయితే 8వ దినము నాడు పండుగ ముగించిరి. 7 దినములు మందిరమును బలిపీఠమును ప్రతిష్ఠ చేయొచ్చు పండుగను ఆచరించిరి. ఆ ప్రకారము 11వ వచనంలో చెప్తారు, ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిర రాజనగరును కట్టించి పని ముగించెను. అప్పుడు దేవుడు ప్రత్యక్షమైనాడు. రాత్రి యందు సొలొమోను ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరమును మరి సొలొమోను ద్వారా దేవుడు నిర్మించుకున్నాడు. పట్టణమును నిర్మించాడు. యెరూషలేము పట్టణము నిర్మింపబడిన తర్వాత దేవుడు సమాజం అంతా అక్కడికి చేరి దేవుని స్తుతించారు, ఆరాధించారు. అప్పుడు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై ఈ మాటలు చెబుతా ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. నా జనులు అని చెబుతున్నాడు. 14వ వచనంలో నా పేరు పెట్టబడిన జనులు ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో అంటే నా జనులు అని పిలువబడుతున్నవారు. వాళ్ళు ఎవరు అంటే, మీరు దయచేసి మొదటి దినవృత్తాంతముల గ్రంథము దయచేసి 17వ అధ్యాయం 21వ వచనములో మనము చూసినట్లయితే, నీ జనులైన ఇశ్రాయేలు వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులో నుండి వారు నీ సొంత జనులగున్నట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి. ఎవరు ఈ సొంత జనాంగము అంటే? ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా. వారిని దేవుడు సొంత జనాంగముగా ఏర్పాటు చేసుకున్నాడు. వారి కొరకు మరి వారిని విమోచించడానికి దేవుడవైన నీవు బయలుదేరితివి అన్నాడు. దేవుడే బయలుదేరినాడు వారిని ఐగుప్తు నుండి విడిపించడానికి, విమోచించడానికి. నీ జనులైన ఇశ్రాయేలు నిత్యము నీకు జనులగున్నట్లు నీవు అలాగున చేసితివి. 22వ వచనంలో యెహోవావైన నీవు వారికి దేవుడవై ఉన్నావు. హల్లెలూయా. మామూలు జనాంగము కాదు, దేవుడే దిగి వచ్చి వారిని రక్షించుకున్నదే జనాంగము, విమోచించుకున్న జనాంగము, విమోచింపబడిన జనాంగము, దేవుని చేత ఏర్పరచబడిన జనాంగము ఇశ్రాయేలు ప్రజలు. పిల్లలు, ఈ ఇశ్రాయేలు ప్రజలు మరి నా జనులని దేవుడు చెబుతున్నాడు కదా. కానీ నా జనులని చెబుతూనే వారిలో ఉంటున్న అవిధేయతను దేవుడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు సొలొమోనుతో. అక్కడ చూసినట్లయితే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని అంటున్నాడంటే, ఇప్పుడున్న వారి స్టేటస్ ఏంటి? తమ్మును తాము హెచ్చించుకుంటున్నారు. నా పేరు పెట్టబడిన నా జనులు అన్నాడు. ఇశ్రాయేలు జనాంగమును దేవుడు ఎలా పిలుస్తున్నాడు? నా పేరు నా సొంత జనము, నా స్వాస్థ్యము, నా స్వజనులు. వారు పరాయి జనులు కాదు, నా సొంత జనులు. కానీ వారు తమ్మును తాము హెచ్చించుకుంటున్నారు. తను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడునని లేఖనం చెబుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తమను తాము తగ్గించుకోవడం లేదు, తమను తాము హెచ్చించుకుంటున్నారు. దేవుని యొక్క బలిష్టమైన రెక్కల కింద మనము ఏ విధంగా ఉండాలని పేతురు చెప్పాడు? దీన మనస్కులమై ఉండునట్లు చెప్పాడు కదా. దయచేసి మీరు మొదటి పేతురు పత్రిక, దయచేసి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. చిన్నలారా, మీ పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుడి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలి? అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు కృప చూపుతాడు. కాబట్టి ఈ విషయము ఇశ్రాయేలు ప్రజలకు తెలియదా? అంటే తెలుసు. ఐగుప్తులో ఇశ్రాయేలు జనాంగం ఉన్నప్పుడు మరి ఐగుప్తీయులు అహంకారులై ఇశ్రాయేలు ప్రజల మీద మరి ఎన్నో విధాలుగా
మరి దాడి చేశారు, ఎన్నో విధాలుగా వీరిని హింసించారు. ఆ పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులు అక్కడ దీనులుగా ఉన్నారు. ఆ దీనులను దేవుడు ఏం చేశాడు? బయటకి రప్పించాలనుకున్నాడు. బయటికి రప్పించి స్వతంత్రులుగా వారిని చేయాలనుకున్నాడు. అక్కడ ఉన్న స్టేటస్ ఏంది? వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు దాస్యత్వము క్రింద ఉన్నారు, దాస్యములో ఉన్నారు. వారిని స్వతంత్రులుగా చేద్దామనుకున్నాడు. ఈ స్వతంత్రులుగా చేద్దామనుకున్న దేవుడు వారిని విమోచించడానికి దేవుడే స్వయంగా దిగి వచ్చాడు. దిగి వచ్చి వారిని విమోచించాడు. ఈ విమోచింపబడిన ఇశ్రాయేలు జనాంగము, దేవునికి స్వాస్థ్యముగా ఉన్న జనాంగము, వారి జీవితంలో వారు ప్రవర్తిస్తున్న ప్రవర్తనను కనుక దేవుడు గమనించి చెబుతున్న విషయాలు ఏంటంటే, తమ్మును తాము హెచ్చించుకొనిచున్నారు, గర్విష్ఠులైపోయినారు. ఇంకా మాకంటే గొప్ప జనాంగం ఇంకా ఏది లేదనుకుంటున్నారు. విమోచింపబడేంత వరకు వారు తమను తాము తగ్గించుకునే స్థితిలో ఉన్నారు. ఎప్పుడైతే విమోచింపబడ్డారో, ఐగుప్తు నుండి బయటకు వచ్చారో, ఇంకా మోషే మీద తిరుగుబాటు చేయడం, దేవుని మీద తిరుగుబాటు చేయడం, అలా అనేక విధాలుగా దేవునికి ఆయాసం కలగజేశారు, దుఃఖము కలగజేశారు. అయినా కానీ వారిని దేవుడు ఏమంటున్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు. దయచేసి అందరూ శ్రద్ధగా ఆలకించండి పిల్లరా. నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులని ఇశ్రాయేలు ప్రజలను గురించి సాక్ష్యం ఇస్తూ వారు తమ్మును తాము తగ్గించుకోవాలని చెబుతున్నాడు. తమ్మును తామును తగ్గించుకోవాలి అని చెబుతున్నాడంటే వారు హెచ్చించుకునే పరిస్థితుల్లో గర్విష్ఠులైపోయినారు. వారిని గురించి ఇంకా ఏం చెబుతున్నాడు? తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి వెతకడం లేదు. వారు ప్రార్థన చేయమంటున్నారంటే ప్రార్థన చేయడం మానేశారు, దేవుని వెతకడం మానేశారు. తమ చెడు మార్గములను విడవకుండా వాటిలోనే తమ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు, ఎవరు వీళ్ళంటే ఐగుప్తు నుండి విడిపింపబడిన వారు. 2:38 కూడా చూడండి. లెక్క 35 చదవండి. అయినను నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగెను. నీ మార్గములను మార్చుకొనుటకు నీవు ఎలా ఇటు అటు తిరుగులాడుచున్నావు. నీవు చూడండి పిల్లలు, చేతులు నెత్తిని పెట్టుకొని వాటి వలన నీకు క్షేమము కలుగదు. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి విడిపించాడు. వారి నిమిత్తమై దేవుడు గొప్ప కార్యములు చేశాడు. వారికి ఎవరైతే విరోధముగా మరి ప్రయత్నాలు చేశారో వారిని దేవుడు శిక్షలకు మరి ఎన్నో విధాల బాధలకు గురి చేశాడు. అయినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే, దేవుడు చెబుతున్నాడు, కన్యక తన ఆభరణము మరచున, పెళ్లి కుమారి తన ఒడ్డాలమును మరచున, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరిచి ఉన్నారు. 34లో చెబుతాడు, 2:34లో, మరియు నిర్దోషులై చూడండి పిల్లలు, ఇశ్రాయేలు ప్రజలు వారు తమను తాము దేవునికి ప్రతిష్ఠితులుగా చేసుకోవడం వదిలేసి మరి అనేక కీడులకు ఎగబడ్డారు. ఆ పరిస్థితుల్లో ఆనాటి ఇశ్రాయేళ్ళు ఉన్నారు. మరి ఆనాటి ఇశ్రాయేలులు దేవునికి విరోధముగా నడుచుకున్న కారణాన్ని బట్టి దేవుడు వారికి సెలవిస్తున్నాడు ఏంటంటే, మిమ్మును మీరు తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి మీ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అంటున్నాడు. మరి ఆనాటి ఇశ్రాయేలులను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు కదా. మరి ఇప్పుడు ఈనాటి ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఏంటి? ఈనాటి ఇశ్రాయేలులు అనగా నూతన జన్మను మరి పొందిన ప్రతి ఒక్కరూ నూతన ఇశ్రాయేలు. ఆనాడేమో ఐగుప్తు నుండి విడిపింపబడిన వాడు ఇశ్రాయేలు, ఈనాడు పాపమనే దాస్యము నుండి విడిపింపబడిన వాడు నూతన ఇశ్రాయేలు. నూతన ఇశ్రాయేలు ప్రియులారా, అందుకే గలతీ పత్రికలో అపోస్తులైన పౌలు భక్తుడు ఒక మాట చెబుతాడు. గలతీ పత్రిక చివరి అధ్యాయము దయచేసి 14వ వచనం నుండి చూసినట్టు, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక, దాని వలన నాకు లోకమునకు నేనును క్రొత్త సృష్టి పొందుటే కానీ
సున్నతి పొందుట ఎందేమీ లేదు, సున్నతి పొందకపోవట ఎందు ఏమీ లేదు. ఈ నూతన ఇశ్రాయేలుకు ఉండవలసిన లక్షణము గురించి చెబుతూ ఉన్నాడు. కొత్త సృష్టి పొందుటయే అంటున్నాడు. అంటే రక్షణ పొందిన మనమందరము మరి కొత్త సృష్టిగా మనము తీర్చబడాలి, నూతన సృష్టిగా మనము తీర్చబడాలి. నూతన సృష్టిగా మనము తీర్చబడాలి అంటే మనము నూతనమైన ఇశ్రాయేలులు ఏ విధంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడో ఆ విధంగా మనం నడుచుకోవడానికి నిత్యము మనము ప్రయత్నం చేయాలి పిల్లరా. రక్షణ పొందాము. ఆనాడు ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత తమకు ఇష్టానుసారంగా నడుచుకున్నారు. మిమ్మల్ని మీరు తగ్గించుకోవడానికి ఎందుకు చెబుతున్నాడు? తగ్గించుకొని జీవించాల్సిన అవసరం ఉంది అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. కానీ వారు తమను తాము హెచ్చించుకున్నారు. మీరు ప్రార్థన చేయమన్నారు, ప్రార్థన చేయడం మానేశారు. దేవుని వెతుకమన్నాడు, వెతకడం మానేశారు. మీ యొక్క హేయమైన క్రియలను విడిచిపెట్టమన్నాడు, వాటిలోనే వారు కొనసాగుతూ జీవనాన్ని సాగించారు. మరి ఈనాటి నూతన ఇశ్రాయేలు మరి ఎలా ప్రవర్తిస్తుంది? నూతన ఇశ్రాయేలు ఏ విధంగా జీవనాన్ని సాగిస్తుంది? నూతన ఇశ్రాయేలు ఎలా జీవనాన్ని సాగిస్తుంది అంటే ప్రభునందు పిల్లరా, ఆనాటి ఇశ్రాయేలులు ఏ విధంగానైతే జీవించారో ఈనాడు కూడా నూతన ఇశ్రాయేలు అదే కోణంలో జీవనాన్ని సాగిస్తున్నారు. తమను తాము తగ్గించుకోమంటే తమను తాము హెచ్చించుకుంటున్నారు. నూతన సృష్టి పొందాలి అని దేవుడు చెబుతుంటే పాత సృష్టినే కలిగి జీవనాన్ని సాగిస్తున్నారు. రక్షణ పొందారు, కానీ రక్షణ అనుభవములో తమ జీవితాలు కట్టుకోలేకపోతున్నారు. ప్రభునందు పిల్లరా, అక్రమము విస్తరిస్తున్న పరిస్థితుల్లో క్రమమును క్రైస్తవ సమాజంలో కరువైపోయింది. ఇప్పుడు ఐగుప్తులో ఎటువంటి లక్షణాలు ఉన్నాయి? దేవునికి విరోధమైన లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు నూతన ఐగుప్తు నుండి బయటకు రప్పించిన జనాంగం విషయంలో దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి? వీరు క్రమముగా నడుచుకుంటారనుకున్నాడు. కానీ వారు బయటకు వచ్చిన తర్వాత క్రమమును విడిచి ప్రవర్తించారు. క్రమముగా నడుచుకోలేకపోవడం ఒకటైతే దేవునికి విధేయులుగా వారు జీవించలేకపోయారు. ఇప్పుడు పాపము నుండి, అపరాధముల నుండి మనల్ని విమోచించిన దేవుడు మన విషయంలో ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడంటే, నా జనులు అని ఇశ్రాయేలు ప్రజలను ఆనాడు పిలిచాడు. ఇప్పుడు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎవరు అంటే యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? దేవుని ఇశ్రాయేలుగా పిలుస్తున్నాడు. దేవుని యొక్క సొత్తైన జనాంగముగా పిలుస్తున్నాడు. 1 పేతురు 2:9 ఏం చెబుతాడు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు. మీరు ఎటువంటి జనాంగం అంటే నా సొత్తైన జనాంగం అన్నాడు. ఆనాడేమో ఇశ్రాయేలు ప్రజలను గురించి చెప్పాడు, నా సొంత జనాంగం అని. ఈనాడు రక్షణ పొందిన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వారందరినీ దేవుడు నా సొత్తైన జనాంగం అంటున్నాడు. ఇప్పుడు వారిని గురించి దేవుడు ఏం మాట్లాడినాడు అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోమన్నాడు. ఇప్పుడు నూతన ఇశ్రాయేలు ఎలా జీవిస్తుంది అనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరం. నూతన ఇశ్రాయేలు అంటే ఎవరో కాదు, మనమందరము ప్రియులారా. నేను వ్యక్తిగతంగా నేను ఎలా జీవిస్తున్నాను? ఆనాడు ఇశ్రాయేలులను గురించి దేవుడు ఈ మాట పలుకుతున్నాడు. మరి ఆ పరిస్థితి నాలో ఉందా అని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. రక్షణ పొందిన మనమందరము నూతన సృష్టిగా చేయబడ్డాం. రక్షణ పొందిన మనమందరం ఎటువంటి జీవనాన్ని సాగించాలంటే నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మనము ధరించుకోవాలి. పాత స్వభావమును మనము విడిచిపెట్టాలి. మన ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి మనము నూతన స్వభావమును మనము ధరించుకోవాలని చెబుతాడు. కొలసీలకు రాసిన పత్రిక, కొలసీ పత్రిక 3వ అధ్యాయము దయచేసి 1వ వచనంలో చూసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుడి కుడిపార్శ్వం మీద కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి మీరు ఎలా జీవించాలి అంటే 10వ వచనంలో చెప్తాడు, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలులో ప్రభునందు ప్రియులారా, ఆనాటి ఇశ్రాయేలులు ఏం చేశారంటే వారిని పాత జీవితం నుండి వారిని విముక్తులుగా దేవుడు చేసి బయటకు తీసుకొస్తే ఆ పాత స్వభావాన్ని మరల కలిగి దేవునికి దుఃఖము కలిగించారు. అయితే నూతన ఇశ్రాయేలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన కొరకు ఆయన రక్తము గార్చాడు పిల్లరా, మన కొరకు చీల్చబడ్డాడు. ఆనాడేమో ఎర్ర సముద్రమును చీల్చి వారిని బయటకు నడిపించాడు. ఇప్పుడు మనల్ని రక్షించడానికి తానే చీల్చబడ్డాడు పిల్లరా. తానే చీల్చబడి మనల్ని దేవునికి సొత్తైన జనముగా చేసుకున్నాడు. మన కొరకు రక్తము గార్చాడు, వెల చెల్లించాడు. మన అపరాధములను కొరకు, పాపముల కొరకు ఆయన వెల చెల్లించాడు పిల్లరా. తానే అపరాధ పరిహారార్థ బలి చేసుకున్నాడు.
అది ఎటువంటి కార్యములు చేశాడంటే, దయచేసి యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయములో మీరు వచ్చినట్లయితే 53వ అధ్యాయంలో చెబుతాడు. దయచేసి 3వ వచనము, అతడు తృణీకరింపబడిన వాడు ఆయనో, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, మనుషులు చూడవలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడును గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆ ఆ ఆ ఆ మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్నాడు. 10వ వచనములో చెప్తాడు, అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతను తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, దేవుడు మన కొరకు చీల్చబడ్డాడు. పిల్ల మనకు ద్వారముగా ఆయన మారిపోయాడు, మనకు ఒక వారధిగా మారాడు. మనకు దేవుడు లేని పరజనముగా ఒకప్పుడు ఉన్నాము, ఇప్పుడు దేవుని కలిగిన జనాంగంగా మనము తీర్చబడ్డామంటే మన కొరకు ఒక వారధిగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడు. తను తానే అపరాధ పరిహారార్థ బలి చేసుకున్నాడు. ఎవరు చేయడం లేదు పిల్ల, తను తానే చేసుకున్నారు. అలా చేసుకొని మనల్ని రక్షించాడు. రక్షింపబడిన మనమందరము నూతన సృష్టిని పొందుకోవాలి. నూతన సృష్టి అంటే పాత సృష్టి మొత్తము మన నుండి తీసివేయబడాలి పిల్ల. పాత సృష్టి పోవాలి, పాత ఆలోచనలు పోవాలి, పాత తలంపులు పోవాలి, పాత క్రియలు పోవాలి, పాత నడతలు మన నుండి తొలగిపోబడాలి, పాత మాటలు పోవాలి. సమస్త విషయాల్లో మనము నూతనపరచబడాలి. అక్కడ కొలస్సీ పత్రికలో పౌలన్న ఏం చెబుతున్నాడు? మీరు ప్రాచీన స్వభావంను పరిత్యజించి, దాని క్రియలతో కూడా పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావంను మీరు ధరించుకోమన్నాడు. ప్రాచీన స్వభావం విడిచిపెట్టి మీరు ఎట్లున్నారో అట్లనే నూతన స్వభావం కావాలని చెప్తలేడు. మిమ్మును సృజించిన వాని పోలిక చొప్పున అన్నాడు. హల్లెలూయా. మనల్ని సృజించిన వాని పోలికలోనికి మనం మారిపోవాలి. మనల్ని సృజించిన వారు ఎవరు అంటే, మన దేవుడు మనల్ని సృజించాడు. ఏ పోలికలో సృజించాడు? ఆయన పోలికలో సృజించాడు. ఆయన స్వరూపములో మనల్ని సృజించాడు. ఇప్పుడు రక్షణ పొందిన మనమందరము ఏ పోలికలోనికి మార్చబడాలని ఇష్టపడుతున్నాడు? సృజించిన వాని పోలికలోనికి. హల్లెలూయా. సృజించిన వాని పోలికలోనికి మనము మార్చబడాలి అంటే, ఒకప్పుడు మనకున్న జీవితమును మనము దాని క్రియలతో కూడా పరిత్యజించాలి. విడాకులు చేపేయాలన్నాడు. విడాకులు తీసుకుంటేనే ఇంకొక పెళ్లి చేసుకోవడానికి అర్హుడు తయారవుతాడు. ప్రభునందు ప్రియులారా, అలా పరిత్యజించాలి. మన ప్రాచీన స్వభావం పరిత్యజించాలి. ఇంకా బాయ్ చెప్పాలి. చెప్పినాము కానీ చెప్పిన తర్వాత మళ్ళీ అదే అనుసరిస్తున్నామంటే అది క్రమము కాదు ప్రియులారా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ పొరపాటు చేసినారో అదే పొరపాటు నూతన ఇశ్రాయేలు చేస్తూ ఉన్నారు ప్రియులారా. ప్రార్థనలు లేవు, వ్యక్తిగత ప్రార్థనలు కరువైపోయాయి. తమను తాము తగ్గించుకోవడం కంటే తమను తాము హెచ్చించుకోవడం అధికమైపోయింది. స్వార్థం ఎక్కువైపోయింది, గలిబిలు ఎక్కువైపోయింది. దేవునికి విధేయులముగా జీవించడం కంటే అవిధేయులముగా జీవించడం ఎక్కువైపోయింది. ఆనాటి ఇశ్రాయేలీయులేమో దేవునికి అవిధేయులైనారు, ఈనాటి ఇశ్రాయేలు కూడా ఆ విధంగానే తయారవుతున్నారు పిల్ల. కాబట్టి ఈనాటి ఇశ్రాయేలుకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వతంత్రులుగా మనల్ని చేయబడిన మనము ఏ విషయంలో ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగా సమయోచితమైన జ్ఞానము మనకు కలిగి ఉండాలి పిల్లరా. పౌలన్న చెబుతాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయో చేయదగినవి కావు అంటాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయో క్షేమాభివృద్ధి కలుగజేయవన్నాడు. మొదటి కొరింథీ పత్రిక, దయచేసి మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు, అన్నింటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగజేయవు, అన్నీయు క్షేమాభివృద్ధి కలుగజేయవు, అన్నీయు చేయదగినవి కావు. అంటే ఇశ్రాయేలు చేయదగినది ఏదో ఉన్నది, అవి ఈ స్వాతంత్రము పొందిన ప్రతి ఒక్కరు చేయగలగాలి. అన్ని క్షేమాభివృద్ధి కలగజేయవంటే క్షేమాభివృద్ధి కలగజేసే విధంగా కనబడతాయి. అన్ని క్షేమాభివృద్ధి కలగజేయవని చెబుతున్నానంటే
క్షేమాభివృద్ధి కలగజేస్తాయని వీరు అనుకుంటున్నారు. ఎవరు? రక్షణ పొందిన విశ్వాసులు. కాబట్టి అన్యమును ఆచరిస్తూ ఉన్నారు పిల్లలు. ఒకప్పుడు అన్యమును ఆచరించినందుకు, అన్యముగా నడుచుకున్నందుకు మనము దేవునికి పరజనులముగా ఉన్నాం. ఇప్పుడు యేసయ్య మన కొరకు రక్తము కార్చి మనల్ని రక్షించుకున్నాడు. రక్షింపబడిన మనమందరము దేవునికి సొత్తైన జనాంగం. దేవునికి సొత్తైన జనాంగముగా మనము ఉంటుండగా మరలా మనము అన్యము వైపు తిరగకూడదు పిల్లలు. అన్యము వైపు తిరగకూడదంటే మనము ఏదేది క్షేమాభివృద్ధి కలుగజేస్తాయో వాటిని మనము ఎరిగి ఉండాలి పిల్లలు. హల్లెలూయా. ఎరిగి ఉండాలి. ఏవి క్షేమాభివృద్ధి కలుగజేస్తాయి, ఏవి క్షామము కలుగజేస్తాయో ఎరిగి ఉండిన జీవితము క్రైస్తవునికి ఉండాలి పిల్లల. అదే మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలోనికి రండి. 6వ అధ్యాయం 12వ వచనము చూడండి. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరచబడనొల్లను అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ 10వ అధ్యాయంలో ఏం చెప్పాడు? క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? నేను లోపరచబడనొల్లను అంటున్నాడు. అంటే ఈ క్షేమాభివృద్ధి కలుగజేస్తాయని అనుకొని మనం ఏం చేస్తామంటే అనేకమైన వాటికి లోబడిపోతాం పిల్లలు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు కూడా బయటకు వచ్చిన తర్వాత మాకు అక్కడ కొత్తిమీర ఉండేది, జీలకర్ర ఉండేది, ఇక్కడ చవిసారము లేని ఈ మన్నాను మేము ఎంతకాలం తినాలని దేవుని మీద తిరుగుబాటు చేశారు. ప్రభునందు ప్రియులారా, దేవుని మీద తిరుగుబాటు ఎప్పుడైతే చేశారో వారి మీదకి దేవుడి కోపము రగిలి దిగి వచ్చింది పిల్లల. కాబట్టి అరణ్యములు అనేకులు కూలిపోయారు. దయచేసి చూడండి మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము దయచేసి 9వ వచనము చూడండి. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి, మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. 8లో చెబుతాడు, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినముననే 23,000 మంది. చూడండి ప్రియరా, వారిలో విగ్రహారాధకులు ఉన్నారు. వారి వేటి నాశించారట. 6లో చూడండి, వారు ఆశించిన ప్రకారము మనము వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు దృష్టాంతములుగా ఉన్నవి. ప్రభునందు ప్రియులారా, వారు ఏం చేసినారంటే దేవునికి ఇష్టలుగా లేరన్నారు. 5వ వచనము చూడండి, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన కనుక అరణ్యంలో సంహరింపబడ్డారు. ఎందుకు సంహరింపబడ్డారంటే దేవునికి ఇష్టలుగా లేని కారణాన్ని బట్టి, దేవునికి అయిష్టంగా బ్రతికిన కారణాన్ని బట్టి ప్రియులారా. దేవుడు హక్కున చేర్చుకునేవాడు అని ఇశ్రాయేలు అనుకున్నారు. వారికి ఇష్టం వచ్చిన మార్గంలో నడిచారు. ఒక టైం వచ్చింది, దేవుడు వారిని సంహారానికి అప్పగించాడు పిల్లలు. ఒక టైం వరకే మన జీవితంలో దేవుడు సహనము వహిస్తాడు పిల్ల. కానీ ఆ టైం మీరిపోయిన పరిస్థితుల్లో దేవుడు తన సొంత జనాంగమునైన దేవుడు శిక్షించడానికి ఏమాత్రము వెనుతీయడు పిల్ల. కాబట్టి మనం ఏం చేయాలి? నూతన సృష్టి పొందాలి. ఇదిగో పాతవి గతించిన సమస్తము నూతనమాయెను. హల్లెలూయా. సమస్తము నూతన పరచబడాలి పిల్ల. అందుకే రోమా పత్రికలో ఏం చెబుతాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసులు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఇప్పుడు రోమా పత్రిక 10లో రూపాంతరము పొందాలి. ఏ రూపంలోనికి రావాలి? క్రీస్తు రూపంలోనికి. ఇప్పుడు కొలసి పత్రిక 3:10లో ఏం చెబుతున్నాడు? మీ ప్రాచీన స్వభావం పరిత్యజించి, దాని క్రియలతో కూడా పరిత్యజించి మిమ్మల్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకోమన్నాడు. నూతన స్వభావమును ధరించుకోవాలి. అది ఏ స్వభావము అంటే పాత స్వభావమును కాదు. ఇప్పుడు కొన్నిసార్లు మనం స్నానం చేస్తాం కానీ మళ్ళా ఇడిసేసిన బట్టలు వేసుకున్నట్టుగా అట్లా ఎప్పుడు చేయొద్దు. భౌతిక జీవితంలో చేస్తే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కసారి మనము విడిచి వచ్చిన యాత్రను మరలా మనము ప్రారంభించకూడదు పిల్లలు. ఎందుకంటే మనము దేవునికి సొత్తైన జనాంగం, దేవుని ప్రజలము. కానీ అలా చేస్తున్నారు కాబట్టే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇర్మియా ప్రవచన గ్రంథంలో చెబుతాడు, భ్రష్టులైన బిడ్డలారా మీరు తిరిగి రండి అని చెబుతాడు. ఎందుకు భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి అని ఎందుకు పిలుస్తున్నారంటే వారు తమ క్రియలలో భ్రష్టులైపోయారు. ఏ మార్గములో నడవాలని దేవుడు ఉపదేశించాడో ఆ మార్గములకు భిన్నముగా వారు ప్రవర్తించారు పిల్ల. ఇప్పుడు పదవి భ్రష్టుడు అంటాడు. పదవి భ్రష్టుడు అంటే ఆ పదవి నుండి తొలగిపోయిన వాడిని పదవి భ్రష్టుడు.
ఇప్పుడు విశ్వాస భ్రష్టుడు అంటే విశ్వాసం నుండి తొలగిపోయినవాడు. అలా ప్రతి విషయంలో ఏదో ఒక విషయంలో నూతన ఇశ్రాయేలు కూడా భ్రష్టులుగా తయారైపోతా ఉన్నారు. కొంతమంది చూపుల విషయంలో భ్రష్టులు అవుతున్నారు, కొంతమంది క్రియల విషయంలో భ్రష్టులు అవుతున్నారు, కొంతమంది ఆలోచనల విషయంలో భ్రష్టులు అవుతున్నారు, కొంతమంది విశ్వాసము విషయంలో భ్రష్టులు అవుతున్నారు, కొంతమంది ఒకప్పుడు ప్రార్థన చాలా బాగా చేసేవారు, ఇప్పుడు ప్రార్థన భ్రష్టులు అయిపోతూ ఉన్నారు. ఒకప్పుడు సహనముతో ఉండేవారు, ఇప్పుడు సహనమును విడిచి భ్రష్టులు అయిపోతూ ఉన్నారు. ఒకప్పుడు ఓపిక కలిగి ఉండేవారు, ఇప్పుడు ఓపికను విడిచిపెట్టి భ్రష్టులు అయిపోతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఒక పదవి నుండి దిగజారిపోవడము భ్రష్టత్వానికి సూచన. ప్రియులారా, దేవుడు తన సొత్తైన జనాంగముగా చేసుకున్నాడు. పరిశుద్ధ జనాంగం అన్నాడు, రాజులైన యాజక సమూహం అన్నాడు. ఈ పరిశుద్ధ జనాంగము నుండి ఎవరైతే క్రిందికి వస్తారో వాడు ఆ పరిస్థితి నుండి భ్రష్టుడైపోయినాడని మనము జ్ఞాపకము చేసుకున్నాలి. పిల్లలు, రాజులైన యాజక సమూహం అన్నాడు. ఒక రాజుగా, దేవుని కుమారునిగా నీకు ఉండాల్సిన లక్షణాలు నీలో లేకపోతే నీవు ఆ స్థితి నుండి భ్రష్టునివి అయినావు అని అర్థం. నువ్వు ప్రార్థన చేయమన్నాడు, ఆ ప్రార్థన చేయకుండా నువ్వు నీ జీవనాన్ని సాగిస్తుంటే నువ్వు ప్రార్థన చేయకుండా భ్రష్టునివి అయిపోయావని అర్థం. ఆ పరిశుద్ధాత్మ పూర్ణునివి కావమన్నాడు. ఆ క్రమంలో ఏ ఏ విషయాల్లో దేవుడు ఉపదేశించాడో ఆ విషయాల్లో నువ్వు ఎప్పుడైతే వాటి నుండి తొలగిపోతావో అప్పుడు దేవుని దృష్టికి నీవు ఒక భ్రష్టునిగా మారిపోతావు. భ్రష్టులైపోయినప్పుడు దేవుడు ఒట్టిగాని విడిచిపెట్టాడు. పిల్ల వారిని సైతము దేవుడు పిలుస్తూ ఉన్నాడు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దయచేసి 3వ అధ్యాయము ఇర్మియా 3:14 చూసినట్లయితే, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియులారా, నేను మీ యజమానుడను అంటున్నాడు. నేను మీ పైన అధికారిని అని తను తాను ప్రజెంట్ చేసుకుంటున్నానంటే నా అధికారము కింద మీరు జీవించడం లేదు కాబట్టి భ్రష్టులైపోయినారు. అట్లనే 22లో చూడండి, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. అంటే విశ్వాస భ్రష్టులైపోయినారు కాబట్టి వీళ్ళు ఏం కనబడుతుంది? అవిశ్వాసం. ఇప్పుడు విశ్వాసము లేదంటే ఏమున్నదని అర్థము? అవిశ్వాసం ఉన్నది. అవిశ్వాసమును దేవుడు ఏం చేస్తాడట? బాగు చేస్తాడు. ఎప్పుడు బాగు చేస్తాడు? చదువుకున్న మూల వాక్యమును ఇప్పుడు చదవండి. మిమ్మును మీరు తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అన్నాడు. వారి దేశమును స్వస్థపరుచుదును అంటే మన వ్యక్తిత్వ జీవితాన్ని స్వస్థపరుస్తాడు, మన కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు, మన సంఘమును స్వస్థపరుస్తాడు, సార్వత్రిక సమాజమును స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరిచేవాడుగా ప్రత్యక్షమైతే ఉన్నాడు దేవుని పరిశుద్ధ లేఖనాలలో. కాబట్టి ఆయన బాగు చేయవాడుగా ఉన్నాడు. అంటే మనం బాగుపడాలన్న తృష్ణ మనలో ఉండాలి. తమను తాము తగ్గించుకొని నా దగ్గరికి రమ్మన్నాడు. ఇప్పుడు నూతన ఇశ్రాయేలు దేవుని దగ్గరికి ఎలా రావాలి? తమను తాము తగ్గించుకొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మనలో దేవుని కార్యం జరుగుతుంది. దేవుని కార్యము మనలో జరగాలంటే మనమే ఒక దారిని ఏర్పాటు చేసుకున్నాలి. ఆనాటి ఇశ్రాయేలును గురించి దేవుడు ఏం చెప్పాడు ఆ మాట మనం శ్రద్ధగా పరిగణంలోనికి తీసుకొని ఆ మాట ప్రకారంగా ఎప్పుడైతే మనం అడుగులు వేస్తామో దేవుడు మనల్ని బాగు చేయడానికి ఏమాత్రము వెనుక తీయడు. పిల్ల హల్లెలూయా. అందుకే అన్నాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేను. ఇప్పుడు రానులను పరిస్థితి ఏంటి? రాలేడు కాబట్టి నాకు దూరంగా ఉన్నారు అనుకుంటాడు. ఆయన బలవంతంగా తీసుకొచ్చి దేవుడు మరి ఉతకడము ప్రక్రియ చేయడు. పిల్ల ఎవరైతే ఆయన దగ్గరికి వస్తాడో నేను చాకలి వాని సబ్బు వంటి వాడని అన్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంటే మనల్ని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. మనలో ఉంటున్న మలినమంతా తొలగిపోయేటట్లు ఒక చాకలి వాడు బట్టలను ఏ విధంగానైతే ఉతుకుతాడో మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనము స్వస్థత పొందినట్లుగా, మనలో ఉంటున్న మురికి తొలగిపోయేటట్లుగా ఆయన తన వాక్కునకు మరి పని పెడతాడు. పిల్ల ఎవరైతే ఆ మాటలు విని తమ జీవితాలను బాగు చేసుకుంటారో వారు నూతన సృష్టిగా తీర్చబడతారు. పిల్ల హల్లెలూయా. నూతన సృష్టిగా మనం చేయబడాలి. ఒకప్పుడు పాత సృష్టిగా మనం ఉన్నాము. పాత సృష్టిగా ఉన్నప్పుడు మన జీవితాలు ఎలాంటివి అంటే మరి ఏదేను తోటలో అవిదేవుడుగా మారిన ఆదాము యొక్క పరిస్థితి మనకుండింది. పిల్లల అతని పరిస్థితి ఎలా ఉండింది అంటే యోబులో చెబుతాడు. దయచేసి చూడండి, యోబు కావ్య ప్రవచన గ్రంథము 'అతడు దేవుని దృష్టికి ఎలా జీవించినాడు అన్నది 31వ అధ్యాయము 33 చూడండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియం నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయటకు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును అన్నాడు.
ఏం చేస్తున్నారట? పరమందున్న దేవుని దృష్టికి వేషధారిగా మారిపోతున్నాడు. ఎవరు అంటే ఆదాము. ప్రియులారా, ఆదాము ఏం చేసినాడు? దోషములను దాచిపెట్టుకున్నాడు. కానీ లేఖనం ఏం చెప్తుంది? ఈ దోషములను దాచిపెట్టుకునక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుమంటుంది. సామెతల గ్రంథము దయచేసి 26వ అధ్యాయము, సామెతల గ్రంథం 26వ అధ్యాయము. 26 కాదు, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అన్నాడు. దయచేసి 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అన్నాడు. ఇప్పుడు ఆదాము ఏం చేస్తున్నాడు? దాచిపెట్టుకుంటున్నాడు. ఆదాము దాచిపెట్టుకున్నాడు కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవునికి అవిధేయుడిగా జీవించాడు. ప్రభువా, నా దోషం జరిగింది, నా వలన పొరపాటు జరిగింది, నన్ను క్షమించమని అడగలేకపోయాడు. ఏం చేసినాడంటే, నీవు నాతో కూడా ఉండుటకు నీవిచ్చిన స్త్రీనే నన్ను మోసపరిచింది అని ఆదాము చెప్పాడు. సర్పము నన్ను మోసపరిచిందని హవ్వ చెప్పింది. మొత్తం మీద వీరిద్దరి యొక్క స్టేట్మెంట్ ఏంటంటే, నువ్వు ఒకవేళ హవ్వనివ్వకపోతే నేను బాగానే ఉండేవాడిని అని చెప్పేసి ఆదాము చెబుతా ఉన్నాడు. ఇప్పుడు హవ్వనేమో సర్పమును ఒకవేళ రానివ్వకపోతే నేను బాగానే ఉండేదాన్ని అని హవ్వ చెబుతుంది. అంటే మొత్తం మీద దేవుణ్ణి దోషిగా చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేసిన దోషమును కప్పుకుంటున్నారు పిల్లరా. కాబట్టి ఇప్పుడు నూతన ఇశ్రాయేలుకు ఉండవలసిన లక్షణం ఏంటి? పాపములను మనము కప్పుకోవద్దు పిల్లరా. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరము మన మీదకి వస్తుంది. ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొని జీవించడము కాదు. ఒప్పుకున్న ప్రతి పాపము మన జీవితంలో మరలా రాకుండా మనం జాగ్రత్త పడాలి. నీ మాటల వలన ఏదైనా దోషము చేసావు, నీ తలంపుల వలన, నీ క్రియల వలన, నీ ఆలోచన వలన ఏ పొరపాటు అయితే ఏవైతే చేసినామో వీటిని ఒప్పుకొని విడిచిపెట్టడము నూతన నిబంధన క్రైస్తవునికి ఉండవలసిన లక్షణము పిల్లలు. నూతన సృష్టిగా చేయబడుతున్న వానికి ఉండవలసిన లక్షణం. కడపటి ఆదామైన యేసునాథుని పిల్లలకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, ఒప్పుకున్న ప్రతి పాపం మరలా మన జీవితంలో రావద్దు. అతిక్రమము చేస్తాం, కానీ ఆ అతిక్రమం మరలా మనం చేయకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే ఒక శ్రేష్టమైన లక్షణము ఎవరికైతే ఉంటుందో వారు నూతన నిబంధన కాలములో ఉంటున్న దేవుని జనాంగముగా దేవుడు తీర్పు తీరుస్తాడు పిల్లలు. హల్లెలూయా. అందరు ఉన్నారు, ఆనాడు ఇశ్రాయేలు అందరు ఉన్నారు. వారందరిని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి అనేకులు ఉన్నారు కదా, కొంతమంది అయినా బాగుండాలి కదా. మరి అందరిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నా జనులు తమ్మును తాము, నా పేరు పెట్టబడిన నా జనాంగం తమ్మును తాము తగ్గించుకుంటున్నారంటే అందరూ ఏం చేస్తున్నారంటే హెచ్చించుకుంటున్నారు. ఇప్పుడు రక్షణ పొందిన మనమందరము దేవునికి సొత్తైన జనాంగం, దేవుడు ఏర్పరచుకున్న నూతన ఇశ్రాయేలులం. కాబట్టి మనము ఎలాంటి వారమై ఉండాలంటే, ఆనాడు ఏ విధంగానైతే తమను తాను తగ్గించుకోమని చెప్పాడు యేసయ్య, తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని వెతుకుతూ మన పాపములను మనం ఒప్పుకుంటే దేవుడు మన మీదకి దిగి వచ్చి మనల్ని బాగు చేస్తాడు పిల్లల. అప్పుడు మన బ్రతుకులు ఎలా మారిపోతాయి అంటే, ఆ చదువుకున్న మూల వాక్యములో 15వ వచనము చూడండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియో నా మనసు నిత్యము దాని మీద ఉండును. హల్లెలూయా. ఇప్పుడు దేవుని దృష్టి వ్యక్తిగతంగా మన మీద ఉండాలంటే మనము చేయవలసిన కార్యములు ఇక్కడ చెప్పాడు పిల్లలు. దేవుడు మన ప్రార్థనను ఆలకించే పరిస్థితిని మనం క్రియేట్ చేసుకున్నాలి. దేవుడు మన ప్రార్థన ఆలకించని పరిస్థితి ఉంది పిల్లల. ఏమంటాడు? యెషయా ప్రవచన గ్రంథంలో చెప్తాడు కదా, మీ చేతులు రక్తము వలె ఉన్నాయి కనుక అంటాడు, చెప్తాడు. చూడండి పిల్లల, 15 మొదటి అధ్యాయం 15. మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులను కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అంటున్నాను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును మీరు కడుక్కొని శుద్ధి చేసుకునండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి అన్నాడు ప్రభునందు ప్రియుల. మీ దుష్క్రియలు ఉన్నాయి మీలో, వాటిని తొలగించుకోనండి. మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ దుష్క్రియలు అలానే ఉంచుకొని ప్రార్థన చేస్తే, మీ చేతులు రక్తముతో నింపుకొని మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన నేను వినను అంటున్నాడు. ప్రార్థన వినే దేవుడు అని దేవుని స్తుతించాడు దావీదు భక్తుడు. దేవా, నువ్వు నా మొరను ఆలకించి ఉన్నావు అన్నాడు.
కానీ ఇక్కడ నేను మీ మొరను వినను అంటున్నాడు. దావీదు మొరను దేవుడు ఎందుకు విన్నాడు? ఇక్కడ వీరి మొర ఎందుకు వినకుండా వెనుదిస్తున్నాడంటే వీరి చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. వీరి చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుకొనుడి అని చెబుతూ 17లో చెప్తాడు. ఏం చెప్తాడు? కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. కీడు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కీడును బట్టి మీ మొరను నేను వినలేకపోతున్నాను. మీరు మేలు చేయ నేర్చుకుంటే మీ మొరను నేను ఆలకిస్తాను పిల్లలు. కాబట్టి నూతన ఇశ్రాయేలుకు ఉండవలసిన లక్షణం ఏంటంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవడం అనే ప్రక్రియ నిరంతరము కార్యసాధకం అవుతూ ఉండాలి మన జీవితంలో. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే సాధారణంగా మానవులముగా ఈ లోకములో మనం చూసినట్లయితే మనల్ని మనము పరీక్షించుకోవడం కంటే ఇతరులను పరీక్షించడము ఎక్కువ శ్రద్ధ చూపుతాం. కానీ కడపటి ఆదాము అయిన యేసునాథుని పిల్లలకు ఉండవలసిన అత్యంత కీలకమైన శ్రేష్టమైన లక్షణం ఏమై ఉన్నది అంటే ఇతరులను పరీక్షించడం కాదు, మనల్ని మనము పరీక్షించుకోవడం నేర్చుకోవాలి. తమను తాము ఎవరైతే పరీక్షించుకుంటారో వారు నూతన సృష్టిగా చేయబడతారు. తమను పరీక్షించుకోకుండా వేరే వారిని ఎవరైతే పరీక్షిస్తారో వారు పాత సృష్టిగా మారిపోయే అవకాశం ఉంది. హల్లెలూయా. స్వపరీక్ష అందుకే పెట్టాడు దేవుడు. మనల్ని మనము స్వపరీక్ష చేసుకున్నాను, మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనల్ని మనము పరీక్షించుకున్న తర్వాత కూడా మనలో ఇంకా ఏదైనా చెడు పరిస్థితి ఉన్నదేమని మనల్ని మనము దేవునికి అప్పగించుకున్నాలి. దేవా నన్ను పరిశోధించుము, దేవా నన్ను పరీక్షించుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడమని దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు. అంటే అంతకుముందు ఆయన చేసిన పరిస్థితి ఏంటి? నన్ను నేను పరిశోధించుకున్నాను, నన్ను నేను పరీక్షించుకున్నాను, నీకు నాలో ఎటువంటి చెడు నాలో కనబడడం లేదు అని సాక్ష్యం ఇస్తాడు. నువ్వు నాకు తీర్పు తీర్చుమని చెబుతాడు. దయచేసి చూడండి కీర్తనల గ్రంథము 26వ సంకీర్తన మొదటి వచనము చూడండి. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహింపకుండా పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా హృదయమును పరిశోధించుము. 11 చూడండి. నేను యథార్థవంతుడనై నడుచుకొనిచున్నాను. మొదటి వచనములు ఏమంటాడు? నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను అంటాడు. 11లో వచ్చేసి నేను యథార్థవంతుడనై నడుచుకొనిచున్నాను. అంటే నువ్వు నన్ను పరిశోధించు ప్రభువా, నాలో ఏ చెడుతనం లేదు అని చెప్పుకోదగిన స్టేటస్తో దావీదు భక్తుడు ఎదిగినాడు పిల్లలు. అటువంటి స్టేటస్ మనము సంపాదించుకోవాలని దేవుని కోరిక. అందుకే ఆనాటి ఇశ్రాయేలు ప్రజల్లాగా మీరు ఉండకూడదు. మీరు నూతన సృష్టి పొందాలి. ఇదిగో పాతవన్నీ మీ జీవితంలో ఏవేవి ఉన్నాయో రక్షణకు ముందు అవి మరలా మీరు జీవితంలో సంభవించడానికి వీల్లేదు. మీరు నూతన సృష్టిగా తీర్చబడడానికి, నూతన సృష్టిగా అంటే యేసు స్వరూపంలోనికి మార్చబడడానికి నిరంతరం మీరు ఏం చేయాలి? మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు దేవునికి ప్రార్థన చేసి మీరు దేవుని వెతికితే దేవుడు మీ ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు. మిమ్మల్ని మీరు తగ్గించుకున్నాడు అనగా మన జీవితాలను మనం పరీక్షించుకోవడం పిల్లలు. హల్లెలూయా. మన జీవితాలను మనం వ్యక్తిగతంగా పరీక్షించుకోవాలి. తాను పరీక్షించుకోమన్నాడు. ప్రభు బలలో మనం చేయవేయకముందు మనం చేయవలసిన అతి శ్రేష్టమైన కార్యము ఏంటంటే మనల్ని మనము పరీక్షించుకోవాలి. దయచేసి 11వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో చూడండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకొనవలెను, అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనేది త్రాగవలెనన్నాడు. మనం ప్రభు శరీరమును తినాలంటే, ప్రభు రక్తము త్రాగాలంటే మనకు యోగ్యత ఉండాలి. అదే విధంగా ఈ లోకములో మనము ప్రభు యొక్క జనాంగముగా, దేవుని జనాంగముగా, దేవుని ప్రతిబింబాలుగా మనము జీవించాలంటే మనల్ని మనము పరీక్షించుకుంటూ జీవనాన్ని సాగించాలి. హల్లెలూయా. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఈ లోకములో జీవిస్తున్నప్పుడు కూడా లోకముకు నాకు వ్యత్యాసం ఏమైనా కనబడుతుందా అని మనల్ని మనము పరీక్షించుకోవాలి. అందుకే కొరింథీ పత్రికలో చెబుతాడు, 2వ కొరింథీ పత్రిక చివరి అధ్యాయంలో, మీరు విశ్వాసులై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోమన్నాడు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ఇతరులు మిమ్మల్ని పరీక్షించడం కంటే మనము నూతన సృష్టిగా చేయబడాలి పిల్లలు. అంటే ప్రాచీన స్వభావం మనం పరిత్యజించినప్పుడు, దాని క్రియలతో కూడా పరిత్యజించినప్పుడు మాత్రమే మనము నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకోగలుగుతాం. ఇప్పుడు పాత నీళ్ళలోనే కొత్త నీళ్ళు మనం పోసినాం అనుకో, పాత నీళ్ళు అన్ని కుండలో ఉన్నాయి, అవంతా మడ్డి తయారైనాయి, దాంట్లో అంతా చెత్తపడి, దాంట్లో మనం క్రొత్త నీళ్ళు పోస్తే ఈ క్రొత్త నీరు కూడా పాడైపోతాయి. కాబట్టి ఏం చేయాలి?
కొలస్సీ పత్రిక 3:10లోనికి రావాలి. మన ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మనము పరిత్యజించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దాన్ని పరిత్యజిస్తామో నూతన పరిచబడుచున్న నవీన స్వభావం మనం ధరించుకుంటాం. ప్రభునందు ఒక పుండు అయింది అనుకో, ఒక గాయమైంది. ఆ గాయమును డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మనం ఏం చేస్తాడు? డైరెక్ట్గా పట్టి చూడతాడా? దాన్ని ఫస్ట్ క్లీన్ చేస్తాడు. అది ఎప్పుడైతే క్లీన్ చేయబడుతుందో అప్పుడు మానడానికి అవకాశం ఏర్పడుతుంది. మనం ఏం చేస్తామంటే తెలుసా, ఈ పాత అన్నీ అట్లనే మనం మోసుకుంటూ నూతనత్వం కొరకు ప్రయాసపడుతుంటాం. కాబట్టి చీముగారుతున్న పుండు మీద పట్టి కడితే ఏ విధంగా పరిస్థితి ఏర్పడుతుందో కుళ్ళిపోతుంది, దానివల్ల ప్రయోజనం ఉండదు పిల్లలు. అట్లనే నేటి క్రైస్తవ సమాజం తయారైపోయింది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, క్రైస్తవ సమాజం అందరూ మేము పరిశుద్ధులముగా పిక్చర్ ఇస్తారు, కానీ వ్యక్తిగత అంతరంగమును పరిశీలిస్తే మాత్రం ప్రతి ఒక్కరిలో కుళ్ళిపోయిన స్థితి దేవునికి కనబడుతుంది. ప్రభునందు పిల్లరా, అందుకే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని దేవుడు చెప్పాడు కదా. దాంట్లో పరాకాష్ఠ స్థాయి ఏంటంటే, పైకి భక్తి గల వారి వలె నుండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు అన్నాడు. పైకి భక్తిపరుడే, పైకి దేవుని జనాంగమే, పైకి రక్షణ పొందిన విశ్వాసే, పైకి యేసు రక్తంలో కడగబడిన వ్యక్తే, కానీ క్రియలలో మాత్రము ఏ ఒక్క దేవుని లక్షణము కనబడకుండా జీవనాన్ని సాగిస్తున్న వారు అనేకులు ఉన్నారు పిల్లలు. ఈనాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో, సార్వత్రిక సమాజంతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం మరి ఫస్ట్ చేయండి. దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకోనండి, దేవుని వెదకడం నేర్చుకోనండి. అప్పుడు నేను మీ ప్రార్థనను, చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థన కప్పు దాటడం లేదు. ఎందుకంటే తమ చేతులను శుద్ధి చేసుకోకుండానే, తమ బ్రతుకులను శుద్ధి చేసుకోకుండానే మేము ప్రార్థన పరులముగా తీర్చబడుతున్నామని పిక్చర్ ఇస్తున్నారు, కానీ దాని వలన ప్రయోజనం ఎవరికి ఉండదు. అయితే నా పిల్లలుగా దేవుడు నాకు అప్పగించిన మందగా నేను మీతో విన్నవించేది ఏంటంటే, మనల్ని మనము నిరంతరం పరీక్షించుకునే శ్రేష్టమైన లక్ష్యమును మనము కోల్పోకూడదు. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవడం మాత్రమే కాదు, మనము లోకములో జీవిస్తున్నప్పుడు, మనము ఉద్యోగం చేస్తున్నప్పుడు, మనం కుటుంబ జీవితము సాగిస్తున్నప్పుడు ప్రతి చోట మనల్ని మనము పరీక్షించుకోవాలి. నేను దేవుని కుమారుడనే స్పృహతో నువ్వు ప్రవర్తించాలి, నేను దేవుని కుమార్తెనైన స్పృహతో నువ్వు ప్రవర్తించాలి, నేను ఒక విశ్వాసురాలిని అనే స్పృహ నీలో ఉన్నప్పుడు నీవు దుష్టునికి అవకాశం ఇవ్వకుండా జీవించగలుగుతావు. నేను యేసయ్య బిడ్డనైతే ఇలా జీవించడానికి అవకాశం ఉందా అనే స్వపరీక్ష నీలో ఉంటే నువ్వు పాపం చేయడానికి అవకాశము ఏర్పడదు. అందుకే దేవుడు చేసిన ఉపకారం దేనిని మరవకమన్నాడు. దావీదన్న ఏం చెప్పాడు? దేవుడు చేసిన ఉపకారం దేని మరవకు. అంటే మనం ఒకప్పుడు పాపములో ఉన్నప్పుడు దేవుడు మనం రక్షించిన పరిస్థితి, ఎలా రక్షింపబడ్డామంటే ఆయన గాయాలు వలన మనం రక్షింపబడ్డాం, ఆయన రక్తము చిందించడం వల్ల మనం రక్షింపబడ్డాం, ఆయన కొరడ దెబ్బలు తిన్నాము కాబట్టి మనం రక్షింపబడ్డాం, ఆయన శోధింపబడ్డాడు, ఆయన వేధింపబడ్డాడు, పిడిగుద్దులు తిన్నాడు కాబట్టి మనం రక్షింపబడ్డాం, తాను అపరాధ పరిహారార్థ బలి చేసుకున్నాడు కాబట్టి మనం రక్షింపబడ్డాం. కాబట్టి ఇంత ఘోరమైన తప్పు నేను ఎలా చేయాలి అనే స్పృహ ఎవరిలోనైతే ఉంటుందో వాడు తన పరిశుద్ధతను కాపాడుకోగలుగుతాడు. హల్లెలూయా. మనము పరిశుద్ధులముగా ఉండడానికి పిలువబడిన వారం పిల్లలు, ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధతను కాంక్షిద్దాం. ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది కాబట్టి మనం ఎవ్వరము కూడా దేవుని దృష్టికి ఆనాడు ఆదాము ఏ విధంగానైతే ప్రవర్తించాడో అలాంటి ప్రవర్తన మనం ఏ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవర్తించడానికి వీలేదు. ఆయన ఏం చేసినాడట? రొమ్ములో తన పాపమును దాచిపెట్టుకున్నాడు. ఆదాము చేసినట్లు మనము దోషములు చేయొద్దు పిల్లలు. కడపటి ఆదామైన యేసునాథుని పిల్లలముగా మనం ఈ లోకంలో జీవించాలి. కడపటి ఆదామైన యేసునాథుని పిల్లలకు ఉండవలసిన అతి శ్రేష్టమైన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, మనల్ని మనము నిత్యము స్వపరీక్ష చేసుకుంటూ బ్రతకడం. హల్లెలూయా. ఇంతకు మించినది ఏది లేదు పిల్లలు. నీవు ఎప్పుడైతే స్వపరీక్ష చేసుకుంటావో, అయ్యో నన్ను రక్షించిన దేవునికి నేను యోగ్యునిగా లేనని అనుకున్నప్పుడు దాని కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. నీలో ఏదైతే దేవునికి ఆయాసం కలిగించే పరిస్థితి ఉందో అప్పుడు దేవుని పాద సన్నిధిలో చేరి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలుగుతావు. కుక్క వాంతికి తిరిగిన పరిస్థితి మనలో ఉండొద్దు పిల్లలు. కడగబడిన పంది బురదకు వెతుకుతున్న పరిస్థితి మనలో ఉండొద్దు. ఒట్టిగానే రాయించలేడు, కొంతమంది అలా ఉంటారని దేవుడు రాయించాడు. కాబట్టి అలాంటి జీవితాలను మనము విసర్జిద్దాం. దేవుడు హక్కున చేర్చుకునే జీవితాలను మనము కలిగి ఉండడానికి నిరంతరము ప్రయాసపడదాం. అవసరమైతే ఒక పూట తిండి మానేద్దాం, పరిశుద్ధత కొరకు కనిపెట్టుకుందాం. దేవుడు మెచ్చుకుంటాడు పిల్లలు. అరే పరిశుద్ధత కొరకు ఇంత తీవ్రమైన పరితాపము వీళ్ళలో ఉన్నందుకు నేను
సంతోషిస్తున్నానని దేవుడు చెప్పగలుగుతారు పిల్ల. దావీదును దేవుడు ఆ విధంగా పెంచాడు. హల్లెలూయా. దావీదు అలా పెరిగాడు. హల్లెలూయా. కాబట్టి మనము మన జీవితాల్లో అలాంటి సాక్ష్యము పొందుకున్నాలంటే మన పాపములను మనము విడిచిపెట్టే కోణములో, మన అపవిత్రతను విడిచిపెట్టే కోణములో, మనము నూతన సృష్టిగా మారే కోణములో మనము అడుగులు వేద్దాం. దేవుడు అటువంటి కృప, కాపుదల, సహాయము మనకు అనుగ్రహించి నడిపించి మహిమనందును కాక. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు సంఘముగా మనందరితో మాట్లాడాడు. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి ఒకసారి సరి చేసుకుందాం. ఒక కన్యక తన ఆభరణమును మరవదు, ఒక పెళ్లి కుమార్తె తన వడ్డాణమును మరవదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు నన్ను పలుమార్లు మరిచి నాకు ఆయాసం కలిగించే మార్గములో తమ జీవితాలను జీవించారు. అయినా వారు నా జనాంగమని దేవుడు పిలుస్తున్నాడు. మీ అవిశ్వాసమును బాగు చేస్తానని దేవుడు పిలుస్తున్నాడు. మనలో అవిశ్వాసమును బాగు చేసే క్రమములో, బాగు చేసుకునే క్రమములో మనము అడుగులు వేద్దాం పిల్లరా. ప్రాచీన స్వభావం మనలో ఉండొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ఏదైనా ప్రాచీన స్వభావము, దేవునికి ఆయాసం కలిగించే స్వభావము, దేవునికి దుఃఖము కలిగించే స్వభావం మనలో ఏదైనా ఉంటే దానిని ఒప్పుకొని విడిచిపెడదాం పిల్లరా. ఒప్పుకొని విడిచిపెట్టు వాడు కనికరము పొందుతాడు. ఒప్పుకొని విడిచిపెట్టని వాడు కనికరము పొందుకోడు పిల్లరా. దేవుని కనికరము మన మీదకి రాకపోతే మనము దీవింపబడము. దేవుని కనికరము రాకపోతే మన మీదకి మనము చాలా నష్టపోతాం పిల్లరా. ఆదాము ఆనాడు తన దోషములను కప్పుకున్నాడు. దేవుని దృష్టికి వేషధారిగా జీవించాడు. ఆదాము చేసిన పొరపాటు మనం చేయొద్దు ప్రియ. దేవుని మీద తిరుగుబాటు మనకు క్షేమము కాదు. దేవునికి విధేయులమవుతే మనకు క్షేమం. నేను మీ యజమానుడనని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు మనం ఏ విధంగా బ్రతికినాం, ఏ విధంగా మన యాత్రను సాగించామో, ఈ లోక ధర్మము చొప్పున నువ్వు నడుచుకున్నావా, పరలోక ధర్మము చొప్పున నడుచుకున్నావా? ఒకప్పుడు ఈ యుగ ధర్మము చొప్పున నేను నడుచుకున్న కారణాన్ని బట్టి దేవుడు లేని జనునిగా నువ్వు ఉన్నావు. ఇప్పుడు రక్షణ పొందిన నీవు ఈ యుగ ధర్మము చొప్పున కాదు, పరలోక ధర్మము చొప్పున నువ్వు నడుచుకోవాలి. తప్పిపోయిన కుమారుడు అన్నాడు, నేను పరలోకమునకు వ్యతిరేకముగా, విరోధముగా నేను పాపం చేసి ఉన్నానన్నాడు. పరలోక ధర్మము క్రింద నీవు జీవిస్తే నీ జీవితము క్షేమకరమైన స్థితిలో ఉంటుంది. ఈ యుగ ధర్మము చొప్పున నువ్వు నడుచుకుంటే దేవునికి దుఃఖము కలిగించే గుంపులో నీవు ఉంటావు. పరలోక ధర్మమును మనం కాంక్షిద్దాం పిల్లలు, మనం కోరుకుందాం. యేసయ్యా, పలానా విషయములో నేను తప్పిపోయానయ్యా, పలానా విషయములో నేను పాపము చేశానయ్యా, పలానా విషయములో నేను ఆజ్ఞను అతిక్రమించాను, పలానా విషయములో నేను తప్పటడుగులు వేశాను అని తెలిసిన వెంటనే నీవు ఒప్పుకొని విడిచిపెట్టడము దేవుని కుమారునిగా, కుమార్తెగా నీకు ఉండవలసిన లక్షణము. మనము గొర్రెలము పిల్లల, మనం పందులముగాము. పంది బురదలో సంతోషిస్తుంది, గొర్రె బురద తనకంటుతే సంతోషించదు. ఆ బురదను ఎప్పుడెప్పుడు కడుక్కుందామని, ఎప్పుడెప్పుడు తొలగించుకుందామని ఇది ప్రయాసపడుతుంది. మనల్ని దేవుడు గొర్రెలనుగా చూస్తూ ఉన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అలా మన కొరకు ప్రాణం పెట్టిన
వ్యక్తి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రాణం పెట్టిన దేవుడు మరొక మాట మాట్లాడుతున్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు. మనము దేవుని స్వరమును వినే గొర్రెలముగున్నామా? తప్పిపోయే గొర్రెలముగున్నామా? మనల్ని మనము నష్టపరుచుకునే గొర్రెలముగున్నామా? ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం పిల్ల. రక్షణ పొందిన మనందరి జీవితాలలో మనము ఏ విధంగానైతే కనిపెట్టుకుంటామో దేవుని కొరకు, దేవుడు కూడా మన కొరకు కనిపెడతాడు పిల్ల. నా కుమారుడు నా దగ్గరికి ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు. దినమంతయు మన కొరకు చేతులు చాపి ఎదురు చూసే గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. మనల్ని హక్కున చేర్చుకోవడం మాత్రమే కాదు, అగ్నిలో నుండి తీసిన కొరివి వలె మనల్ని తయారు చేయడం దేవుని యొక్క ప్రణాళిక ప్రియులారా. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మనం ఒక కొరివిగా తయారు కావాలి కదా. ఈ లోకములో ఉంటున్న దుష్టుని క్రియలను, సాతాను సంబంధమైన పరిస్థితులను అన్నింటినీ కాల్చివేయదగిన ఆయుధముగా ఒక నిప్పు రవ్వగా నువ్వు తయారు కావాలి. అలా నువ్వు తయారు కావాలంటే నీలో దేవునికి ఆయాసకరమైన ప్రతి పరిస్థితి నువ్వు తొలగించుకోవాలి. మనల్ని మనము పరీక్షించుకుందాం పిల్లలు. మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాము. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి? నిజముగా దేవునికి సొత్తైన జనాంగముగా మనం బ్రతుకుతున్నామా? తప్పిపోయే జనాంగముగా మనం బ్రతుకుతున్నామా? ఎవరికి వారము స్వపరీక్ష చేసుకుందాం. ఎవరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడడం లేదు పిల్లరా. సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. సార్వత్రిక సమాజముతో దేవుడు మాట్లాడుతున్నాడు. రక్షణ పొందిన విశ్వాసులందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మన బ్రతుకులను సరి చేసుకుందాం, సరి చూసుకుందాం. లేఖన కాంతిలో, విన్న వాక్య కాంతిలో, దేవుని ముఖ కాంతిలో మన బ్రతుకులను పరిశీలన చేసుకోవడానికి మనము సమయమును గడుపుదాం పిల్లరా. కొంత సమయము నేను మాట్లాడను పిల్లరా. నేను కూడా మానవ మాత్రుడిని కనుక నన్ను నేను స్వపరీక్ష చేసుకోవడానికి నేను పూనుకొనిచున్నాను. ఎవరికి వారము సమయంలో సద్వినియోగం చేసుకుందాం.